సెంచరీ మీదనే సీట్లు గెలిచిండని ఎలివేషన్లు ఇచ్చిన విజయ్ ఫ్యాన్స్ ప్రమాణ స్వీకారం పండుగ అయిపోయినాక సైలెంట్ అవుతారు కావచ్చు అనుకున్నారు అంతా. కానీ ఏడా రోజుకు 5-6 వార్తలతోని విజయ్ ఈ పని చేసిండు, ఈ కొత్త నిర్ణయంతో సూపర్ అనిపిస్తుండు, డ్రెస్సింగ్ కా నుంచి డెసిషన్ దాకా మొత్తం వేరే అనిపిస్తుంది అనుకుంటా సోషల్ మీడియాలో డ్యూటీ చేస్తారు. అదే ఫ్లోలో ఇగో ఇప్పుడు ఈ ముచ్చట ఊట ఒకటి వైరల్ చేసి విజిల్ పోడు అనిపిస్తుర్రు. దళపతి విజయమో అందరినీ దగ్గరోళ్ళని చేసింది. ఎలక్షన్ల ముందు దాకా ఎక్కువ తెలియకున్నా, ఆయన పార్టీ ఫుల్ఫామ్ పురాగా తెలియకున్నా గానీ జనాల జననాయకన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయి చాలా మంది ఓన్ చేసుకున్నారు. ఇక ఏమంట సీఎంగా డ్రెస్సింగ్ స్టైల్ కాంచి ఆయన మార్కు చూయిస్తున్న విజయ్ పనితనంలా పాలనలో కూడా కొత్తదనం చూయించుకుంటూ వస్తున్నాడు. లీడర్లు, ఆఫీసర్లు, పోలీసులు, కార్యకర్తలు ఇట్లా అందరినీ కలుసుకుంటా మీటింగ్లు పెట్టుకుంటా మాట్లాడుకుంటా తిప్పలు తీర్చి ఆలోచనలు చేసుకుంటా కొత్త పాలసీల మీద చర్చలు చేసుకుంటా పథకాల అమల మీద పని చేసుకుంటా ఇట్లా వరుస మీటింగులతోని విజయ్కి తింటానికి కూడా తీరిక లేకుండా పోయిందట పాపం. దాంతో విజయ్ నిన్న ఇంటికాంచి సెక్రటరీ కూడా తెప్పించుకున్న టిఫిన్ డబ్బాని తింటుండు అని సీఎం ఆఫీస్కి వెళ్ళి ఎవరో ఓ మాట బయటేసిర్రు. కథం దెబ్బకి ఈ ముచ్చటకు ఏ ఫోటోలు కూడా తయారు చేసి ఏకదం స్పీడ్ తో సోషల్ మీడియాలో తిప్పబట్టి దళపతి ఫ్యాన్స్. నాభికాడ సలహా పెడితే నవాబ్కైనా జవాబు చెప్పొచ్చు అంటారు కదా. అందుకే టైంకి ఇంత ఇంటి తిండి తింటే ఆకలి తీరుతుంది, పానం మంచుకుంటది, పని మీద పడితే అయిపోతుంది. అందుకే ఉపాయం కావచ్చు. విజయ్ సీఎం గా చూపిస్తున్న పని తీసి చూసి సెక్రటరియట్ల సీనియర్ ఆఫీసర్ కూడా పరిశాన్ అవుతుర్రట. మీటింగ్లు పెడితే చెప్పిన టైం కంటే ముందే సెక్రటరియట్కి వచ్చి హాజరు పడుతున్నట. గ్యాప్ లేకుండా గట్టిగా పని చేస్తుంటా అసలు పని తప్ప ఇంకో ఆలోచన లేకుండా కొత్త ఊపు చూయిస్తున్నట. మరి 5 ఏళ్ళు కూడా ఇదే జోస్తోని పనిచేసి పబ్లిక్ అభిమానాన్ని ఇంకే తీర్లు పెంచుకుంటాడో చూడాలిగా. మామూలుగా షేన్లు షెల్కలల్లా పందులు ఎలకలు పడితే వీటికి ఇంత గడ్డి మందో లేకుంటే ఏమన్నా మందులో అన్నంలో పెట్టి పంటను కాపాడుకుంటారు రైతన్నలు. కానీ పావురాలకు అట్లా పెట్టి చంపలేం కదా. కర్రీ ఇరగకుండా పాము చావకుండా వీళ్ళు పావురాలని ఎట్లలో కొట్టిర్రు చూడరి. రాను రాను మోక చూస్తుంటే కాదేది అసాధ్యం ఏఐతోని అన్నట్టే ఉంది. అరే ఇలా తెలివి చూసి ఏఐని గిట్ల కూడా వాడొచ్చా అనిపిస్తుంది. పావురాలు వచ్చి ఇల్లంతా ఊకే గలీజ్ చేస్తుంటే వీటిని కొట్టలేం తిట్టలేమాయే నోరులేని పక్షులు ఏం చేస్తారు. అందుకే పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని వాడి ఇట్లా ఏఐ వాటర్ గన్ ఒకటి తయారు చేసి బంగ్లా మీద ఇడిచిర్రు. అందులో పక్షులను గుర్తుపట్టి ఓ కెమెరాను పెట్టిర్రు. పక్షులు ఏమన్నా వచ్చి డాబా మీద వారుడే లేటు ఎంబటే ఏఐ వాటర్ గన్ను నీళ్ళతోని రువ్వడిగా ఫైరింగ్ చేసి వీటిని ఎలా కొడుతుంది. ఇట్లా చేస్తే అటు పావురాలకేం కాదు, వీటి వల్ల గలీజు కాదు. భలే ఉందిలే ఆలోచన. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో పంచుకునే వరకల్లా చూసినోళ్ళు కూడా అర్రేవ్వా ఏమన్నా తెలివా ఇట్లా కూడా వాడతారా ఏఐ టెక్నాలజీని. ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు అంటే ఇదే కావచ్చు పొర్రి అనుకుంటా మెచ్చుకుంటారు ఇక.